హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ఈ చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. రైస్ వచ్చేసి 3/4 కిలో వరకు తీసుకున్నాను. ముందుగా చికెన్ని శుభ్రం చేసుకొని దాంట్లో కొంచెంగా ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. తర్వాత మనం చికెన్లో అన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. ముందుగా షాజీరా 1 స్పూన్ తీసుకున్నానండి ఇక్కడ నేను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత దీంట్లో మనం వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను వేసుకోవాలి. కొద్దిగా కట్ చేసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర తరుగును కూడా ఇందులో వేసి 2-3 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి బాగా కలుపుకొని చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, పెరుగు అన్నీ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువసేపు బాగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వలన మనకి దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు చివరిగా దీంట్లోనే 3 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క ముక్క, ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసి మనం వేసినటువంటి మసాలాలు, పెరుగు అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని అంతటిని తీసి ఒక గిన్నెలో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పెట్టి ఉంచాలి. ఇప్పుడు మనం రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఎసరు తీసుకోవాలి. ఎసరు బాగా మరిగిన తర్వాత మసాలా దినుసులను వేసుకోవాలి. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సాల్ట్ కూడా వేసుకోవాలి. ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. నీళ్లు మరిగేటప్పుడు మనం 1/2 అవర్ పాటు నానబెట్టి ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఈ రైస్ని మనం 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరి మెత్తబడకుండా చూసుకోవాలి. 70% కుక్ అయిన తర్వాత వాటర్ సెపరేట్ చేసి రైస్ని ఆరబెట్టి ఉంచుకోవాలి. చికెన్ బిర్యానీ కోసం ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. నూనె వేసుకొని అది వేడైన తర్వాత మనం ఫ్రిడ్జ్లో రెడీ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో ఒక లేయర్లా వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసిన తర్వాత దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని స్ప్రెడ్ చేసి వేసుకోవాలి. వేసిన తర్వాత పైనుంచి కొంచెంగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా పౌడరు, పైనుంచి నెయ్యి కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత పాలలో నానబెట్టి ఉంచుకున్నటువంటి కుంకుమ పువ్వును కూడా ఇందులో వేసుకొని టిష్యూ పేపర్తో రైస్ అంతా కవర్ అయ్యేలాగా మనం క్లోజ్ చేసి పెట్టుకోవాలి. చివరిగా పైన ఒక మూత పెట్టుకొని దాని మీద వెయిట్ కోసం మనం ఏదైనా ఒక బరువైనటువంటి రోలు కానీ, రుబ్బురోలు పత్రం కానీ ఏదైనా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని హైలో పెట్టుకొని 6 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. తర్వాత సిమ్ చేసుకుని ఒక 8 మినిట్స్ వరకు వదిలేయాలి. చివరిగా గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల వరకు అలాగే వదిలేస్తే మనకి దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.